ఉందండి ఆటో మెయింటెనెన్స్. పేరు నాగాచారి గారు. ఓకే, ఏ స్టాండ్లో ఉన్నారు? ఓకే, మన సిగ్నల్ ఫ్లైఓవర్ దగ్గర. యాక్చువల్గా మీ ఆటోలో చాలా ముందు భాగం చాలా క్లియర్గా పెట్టారు. ఇక్కడ చాలా ఆటోలు మేము అబ్జర్వ్ చేసాం, వాటన్నిటికీ స్టిక్కర్లు అవి పెట్టేసి చాలా ఇబ్బందిగా వాళ్ళకే క్లియర్గా లేకుండా చేసుకున్నారు. మీరు అసలు మూడు వైపులా చాలా క్లియర్గా ఉంచారు. అదేవిధంగా వెనక వైపు కూడా చాలా క్లియర్గా ఉంచారండి. మీ అట్ ది సేమ్ టైం మీరు యూనిఫామ్ వేసుకొని తిరుగుతున్నారు. మీ మెయింటెనెన్స్ కానీ చాలా బాగుంది. ఎల్ఈడి లైట్లు కూడా పెట్టొద్దండి, ఏదైతే రెగ్యులర్ లైట్స్ ఉన్నాయో అవే ఉపయోగించండి. అదే అడిషనల్గా ఎల్ఈడి లైట్స్ వాడొద్దండి. నాగేశ్వర్ గారు, మీరు చాలా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తారు. ఇదే విధంగా మన సిటీలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్స్ పాటించాల్సిన నియమాలు, ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలు ఏమున్నాయి చెప్పండి. ఎల్ఈడి లైట్ ఉండకూడదు, అద్దాల మీద స్టిక్కర్లు ఉండకూడదు, ముందు వాహనం ఉంటేనే డ్రైవర్కి లైసెన్స్ కంపల్సరీ, తర్వాత వాహనం కావాల్సిన పొల్యూషను, ఇన్సూరెన్స్, పర్మిటు, ఇతర రికార్డ్స్ అవన్నీ కంపల్సరీగా మనం ఫోర్స్లో ఉంచుకోవాలి. మనకి బ్యాక్ సైడ్ చేసుకునేటప్పుడు అందరికి వెనకమాల మనుషులు కనపడేటట్టు మనకి ఇది క్లీన్గా ఉండాలి. ఇది లేపడం వల్ల ఏంటంటే మనకి వెనకాల ఎవరు మనుషులు ఉన్నారో బండి ఉందో మనకు కనపడదు. కాబట్టి ఇది కంపల్సరీగా ఆటో అనే ప్రతి డ్రైవర్ కూడా, ఓనర్ కూడా దీన్ని పాటించాలి. ఒంటి మీద యూనిఫామ్ పాటించాలి, ఒంటి మీద యూనిఫామ్ కంపల్సరీ. ఇది బండిలో టేప్ రికార్డులు, ఓవర్లోడ్లు, నలుగురిని 6గురిని 10 మందిని కూర్చోబెట్టి ఆటో తోలకూడదు. కేవలం మనకు కావాల్సింది ఈ నెంబర్ ఇచ్చారు, ఈ నెంబరు ఎప్పుడైనా తప్పని పరిస్థితుల్లో ఎక్కించుకోగలిగితేనే, లేదంటే ఒక మనిషి వరకు ఛాన్స్, అది కూడా మనకు అనుకూలం అయితేనే. ఓవర్గా 5గురిని 6గురిని ఎక్కించుకుని ఆటో తోలకూడదు. ఒక డ్రైవర్కి ఉండాల్సిన రెస్పాన్సిబిలిటీ మాట తీరు, కస్టమర్తో మాట్లాడే విధానం, ఆటో మెయింటెనెన్స్, రోడ్డు మీద పోలీసు వారు ఆపినప్పుడు మనం సహకరించాలని పద్ధతి, వాళ్ళని గౌరవించాలి. ఇది చాలా బాగా చెప్పారు నాగరాజు. మన ఆటో డ్రైవర్లందరికీ పాటించాల్సిన నియమాల గురించి మన సోదరు చాలా బాగా చెప్పారు. మీరు చాలా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారండి. అదేవిధంగా మీకు ఆటో కండిషన్ కూడా చాలా బాగుంది. అందరూ ఈ విధంగా ఉండాలని మీరు రెస్పాన్సిబిలిటీ తెలియజేసిన విధానం కూడా చాలా బాగుంది. మేము మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాము.